హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ప్లీజ్ ఇగ్నోర్ దిస్ మచ్చ. ఏమైంది అంటే ఇంట్లో చిన్న బ్లాస్ట్ అయింది, యాక్సిడెంట్ అయింది. కిచెన్లో ప్రమాదము, నూనె ఎగిరి మీద పడింది. సో అందువల్ల మూతి, మోకం, కాళ్ళు, చెయ్యి, కాలు కాలినాయి. అందువల్లే నేను వీడియోస్ చేయలేదు ఇన్ని రోజులు. సో ఏం లేదు, పునుగులు వేస్తున్నా. పునుగులు వేసినప్పుడు అది ఎందుకో తెలియదు సడన్గా బ్లాస్ట్ అయింది. 2 లీటర్ల ఆయిల్ ఉన్నింది దాంట్లో, వేడిన ఆయిల్, అదంతా మింద పడింది. అందువల్ల నేను వీడియోస్ చేయట్లేదు. ప్లస్ ఎక్కడా కూడా నేను రెస్పాన్స్ లేదు. లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ నేను కనిపించలేదు. అదే రీజను, వేరే ఏం లేదు. ఇది కొంచెం చాలా తగ్గింది, ఇప్పటికీ ఇంకా ఎక్కువ ఉండే డార్క్గా. కొంచెం తగ్గింది కదా అని వీడియోలు చేయడానికి మొదలెట్టాను. ఇంకోటి మన కిచెన్ కూడా అయితే హాఫ్లో ఉంది. సో ఇంకా ఆన్ చేయాలి, ఈ రోజుతో ఆన్ చేద్దామనేసి డిసైడ్ అయిపోయి వీడియోస్, కిచెను అన్నీ స్టార్ట్ చేసేసినాను. నేను అప్పుడే ఫ్రెష్గా ఊండ్ అయినప్పుడు పెట్టచ్చు, బట్ నాకు ఐ డోంట్ వాంట్ సింపతి ఎంపతి. మనకు కావాల్సింది ఒకటే, కామెడీపతి. సో ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ మన వీడియో మ్యాటర్ ఏంటి అని అంటే టమాటా చట్నీ. లైక్ ఎర్రకారమే, ఇంకొక స్టైల్లో ఎర్రకారం. ఇడ్లీ లెక్క కానీ, దోశలు లెక్క కానీ, ఇంకా అట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న అట్లు, వాటిలోకి సూపర్గా ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ ఎర్రకారం రెసిపీలు 2 రకాలు పెట్టాను. ఒకటి దోస కారము, ఇంకోటి పార్సిల్ కారము. ఇది కూడా పార్సిల్ లాంటిది. ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మ్యాక్సిమం మనము దేనికి ఇవ్వచ్చు అంటే ఇడ్లీకి ఇవ్వచ్చు, దోశకి ఇవ్వచ్చు. ప్లెయిన్ దోశ, మరి కారం దోశ వాటికి ఆ టేస్ట్ బాగుండదు. ప్లెయిన్ దోశకి ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇడ్లీకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది ఆ రెసిపీ. ఇప్పుడైతే ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. మీరు పెనం ఉన్నా పెట్టుకోండి. నాకు ఇది కొంచెం కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను దీంట్లో చేస్తున్నాను. ఇది సాస్ ప్యాన్, మనకి వేయించుకోవడానికి కాబట్టి ఏదైతే ఉంది, ఏ రాయి అయితే ఉంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టు, మనం సాస్ ప్యాన్తో పళ్ళు రాలగొట్టుకుందాం. ఇప్పుడు మనకు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత, ఇవి పెద్ద వెల్లుల్లి, అంటే వెల్లుల్లి పెద్దగా ఉంటాయి కదా, ఇవైతే 15 తీసుకోండి. చిన్నవైతే 30 తీసుకోండి. అంటే ఈ సైజులో ఉన్నవైతే 15 తీసుకోండి, ఈ సైజులో ఉన్నవైతే 30 తీసుకోండి. ఇప్పుడు వీటిని వేసేసుకుందాం. ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టేసుకుందాం. ఇవి కొంచెం లైట్గా పైన రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకుందాం. ఇప్పుడు ఇదేనండి, మళ్ళీ మనం కారం ఏం యాడ్ చేయము కాబట్టి, ఇవి బాగా కారం ఉన్నాయి కాబట్టి నేను 7 నుంచి 8 వేస్తున్నా. వెయిట్. కారం ఉన్న కాయలు అయితే 10 వేయండి, కారం తక్కువ ఉన్న కాయలు అయితే 12 నుంచి 14 వేయండి. ఇవి కారం ఉన్నాయి కాబట్టి నేను 10 వేస్తున్నాను. ఇది కూడా లైట్గా దూరగా వేపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి బాగా ఎర్రగా పండిన టమాటాలు, పెద్ద సైజు అయితే 3, చిన్నవి అయితే 5. వెయిట్ కంప్లీట్గా చెప్తాను. పెద్ద సైజు అయితే 2, మీడియం సైజు అయితే 3, మరీ చిన్నవి అయితే 5 వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసేసుకుందాం. ఒక 1/2 చెంచా ఉప్పు వేసేసి వీటిని బాగా వేపుకుందాం. యాక్చువల్లీ నేను మూత పెట్టి వేపుతాను, ఇది త్వరగా అవుతుంది అనేసి. మనం బాగా దాన్ని వేపుకునేద్దాం, ఇంకేం లేదండి.
వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మరి మాడనివ్వకండి. బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇది ఇంకొంచెం కుక్ అవ్వనివ్వాలి. మనకి ఇది ఆల్మోస్ట్ అయితే వేగిపోయింది. టమాటాలు ఉడికిపోయినాయి. టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోతే చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని వేపుకున్నాం కదా. చూడండి, జస్ట్ ఇలా అంటే క్రష్ అయిపోతాయి ఏదైనా సరే. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి కంప్లీట్గా చల్లారనిద్దాం. కట్టమంట చూత్తో దారంతో కాదు, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇప్పుడు మనకి ఇవన్నీ చల్లారిపోయినాయి. ఈ చల్లారిపోయిన దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ కాదు, చట్నీ చేసుకుందాం. ఉప్పు మనం తర్వాత టేస్ట్ చూసి వేసుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా టమాటాలు ఉడకబెట్టేటప్పుడు. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం. మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను మిక్సీ పట్టలేదు, మిక్సీలో వేసుకొని వచ్చినాను. ఈ విధంగా కొంచెం మెత్తగానే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఈ గిన్నెలోనే వేసేసుకుందాం. పోపు పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక గిన్నె ఎందుకబ్బా. నాకు అసలే కడిగి చిరాకు వచ్చేసింది గిన్నెలు అన్నవి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని లైట్గా, ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ లైట్గా వాటర్ వేసుకొని ఆ చట్నీ అంతా ఈ దీంట్లోకి తీసేసుకుందాం. దయ్యాలు తిరిగే టైంలో మనం చట్నీలు చేసుకుంటున్నాం. మీకు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి, ఎందుకంటే మీకు తిక్కాలంటే తిక్క వేసుకోండి, లేదా నాకు చిక్కగా అంటే పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ అయినప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. దీనికోసం పోపు తిరువాత పెట్టుకోవడానికి ఈ విధంగా గెరిట, దీన్ని ఏమంటారు, తిరువాత గింటి అంటాం మేమైతే. మనకి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం, ఎందుకంటే మనకు తిరువాత గింజలు వేగాలి కాబట్టి. ఇది బాగా వేగిన తర్వాత ఒక పావు చెంచా ఆవాలు, సేమ్ ఆవాలు ఎంతైతే అంత వేసామో అంత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుందాం పోపుకి కాబట్టి. కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇప్పుడు దీన్ని ఈ చట్నీలోకి వేసేసుకుందాం. ఈ చట్నీని 1 నిమిషం పాటు వేగనిద్దాం. ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. అప్పుడే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చట్నీని అయితే బాగా ఒక 2 నిమిషాలు అయితే 2 నిమిషాలు అవసరం లేదు, 1 నిమిషము మీడియం ఫ్లేమ్లో వేగనిస్తే సరిపోతుంది. అంతే, మన వేడి టమాటా చట్నీ రెడీ. ఇది ఇడ్లీలోకి ప్లస్ ప్లెయిన్ దోశలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. మీరు పార్సిల్స్ కూడా ఇవ్వచ్చు, ఓన్లీ ఇడ్లీ వాళ్ళకైతే ఈ చట్నీ ఇవ్వచ్చు. ఇది మనకి 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆ వేడి ఇడ్లీలోకి చట్నీ నంచుకొని తింటే యమ్మగా అదిరిపోతుంది. మీరు కూడా ఈ చట్నీని అయితే ట్రై చేసేయండి. సో ఇది ఇవాళ మన వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీకు బెల్ ఐకాన్ కనిపిస్తే ప్లీజ్ దయచేసి అది కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఇడ్లీ టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇడ్లీ కాదు, చట్నీ సూపర్ ఉంది.